గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ అంటోంది అధిష్టానం. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి కూడా నో ఛాన్స్ అంటోంది కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం. ఇన్ఫాక్ట్ మీనాక్షి నటరాజన్ క్లారిటీతో కొత్త వారిలో ఆశలు చిగురుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ ఇటు ఆన్లైన్లో మీటింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే మంత్రి ఉత్తమ్తో మాట్లాడారు ఏఐసిసి పెద్దలు. సిపిఐకి కూడా ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి ఒక సీటు కేటాయించే అవకాశం ఉంది. ఇక ఎస్సీ కోటాలో అద్దంకి దాకరికి, రాజమల్లు, సిద్ధేశ్వర్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర నాయకత్వం. ఇక ఓసీ కోటాలో జెట్టి కుమారావు పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీని మీద ఎప్పటికెల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఆన్లైన్లో మీటింగ్ నిర్వహించడం జరుగుతోంది మీనాక్షి నటరాజన్. ఈ నేపథ్యంలో ఎటువంటి సినారియోస్, ఎటువంటి అంశాలను పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతోంది, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ వ్యూహం ఈసారి కాస్త మారినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారికి నో ఛాన్స్ అంటుంది, అట్ ద సేమ్ టైం కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ పదవుల్లో ఉన్నవారు కూడా నో ఛాన్స్ అంటోంది. ఇంకా ఎటువంటి అంశాలను పరిశీలిస్తోంది? ఎగ్జాక్ట్లీ కాస్త కత్తి మీద సామలాగానే ఉంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం. ఎమ్మెల్యే కోట కింద రానున్నటువంటి భర్తీ చేసేటువంటి దాంట్లో భాగంగా చాలా మంది ఆశావాదులు ఉండడంతో ఇప్పటికే పలుసార్లు దీనిపైన చర్చించారు, వినతులు తీసుకున్నారు. పిసిసి ఒక నిర్ణయం తీసుకుంది, ముఖ్యమంత్రి కొన్ని వేలు ప్రతిపాదించారు. మీనాక్షి నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ కూడా దృష్టి పెట్టారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడుతున్నటువంటి వారికి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అంశాల ఆధారంగా వారు నియామకం చేపట్టాలనేటువంటి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారు. ఒక 3 రోజుల క్రితం జరిగినటువంటి సమావేశంలో మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి, మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం, ఇంకా కొద్దిమంది మంత్రులు సమావేశమై కొన్ని పేర్లు పరిశీలన తీసుకున్నారు. సామాజిక వర్గాల వారిగా కేటాయింపు ఉండాలి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు అవే ఖరారయ్యే అవకాశం ఉంది. కానీ చివరాఖర్లో కాస్త కసరత్తు పెంచే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్సీ వద్దనేటువంటి నిర్ణయంతో పాటు గతంలో పోటీ చేసినటువంటి వారికి కూడా ఎమ్మెల్యే కోటా కింద ఇచ్చేటువంటి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక పేర్ల పరిశీలనకు వస్తే ఎస్సీ సామాజిక వర్గం నుంచి గత కొంతకాలంగా చర్చ జరుగుతా ఉంది. తెలంగాణలో ఎస్సీ సామాజిక వర్గంలో ముఖ్యంగా మాల కమ్యూనిటీ పెద్ద ఎత్తున పదవులు తీసుకున్నారు ఇక్కడ అనేటువంటిది. మంత్రుల్లో వారే, ఎమ్మెల్యే తర్వాత మిగతా మంత్రుల వారే, ఎంపీ సంబంధించినటువంటి అభ్యర్థుల్లో వారే ఎక్కువ పెద్ద స్థాయిలో ఉన్నందుకు ఈసారి మాదిక సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ కోటా కింద ఒకరికి అవకాశం ఇవ్వాలనేటువంటిది చర్చ జరుగుతా ఉంది. అది చేవెళ్లే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాచమల్ల సిద్ధేశ్వర్ పేరు ఖరారయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. ఇద్దరి మధ్య అద్దంకి దయాకర్, తర్వాత రాచమల్ల సిద్ధేశ్వర్, ఇద్దరి మధ్య పోటీ ఉంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ మాల కమ్యూనిటీ, రాచమల్ల సిద్ధేశ్వర్ మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఒకవేళ మాదిక సామాజిక వర్గానికి ఇస్తే రాచమల్ల సిద్ధేశ్వర్ పేరు ఖరారయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకవేళ మాల సామాజిక వర్గం నుంచే కేటాయిస్తే అద్దంకి దయాకర్ పేరు పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత మిగతా సామాజిక వర్గాల వారిగా ప్రస్తుతం శంకర్ నాయక్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి డిసిసి ప్రెసిడెంట్, ఆయన పేరును జానారెడ్డి గతంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదించారు. తర్వాత నెహ్రూ నాయక్ మహబూబాబాద్ కు సంబంధించినటువంటి లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు. ఈసారి ఎస్టీ సామాజిక వర్గం నుంచి కనుక ఎమ్మెల్సీ ఇస్తే ఖచ్చితంగా లంబాడా సామాజిక వర్గం ఎస్టీలో వారికి కేటాయించాలనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికి పేర్లు ఖరారు చేయనున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. ఈసారి బీసీ నుంచి ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. చూడాలి, కొద్దిసేపట్లో ఫైనల్ కానున్నారు. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ జూమ్ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్, తర్వాత భట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమె మాట్లాడారు. ఆల్రెడీ శ్రీధర్ బాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శ్రీధర్ బాబు ఢిల్లీలో ఉన్నారు. మిగతా వారంతా కూడా ఢిల్లీ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒకవేళ సాయంత్రం ముఖ్యమంత్రి వెళ్లే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం లోపలనే ఒక నివేదికను మీనాక్షి నటరాజన్ ఏఐసిసి పెద్దలకు ఇస్తారు. ఈ రోజు సాయంత్రం లోగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేరు
ఖరారు చేస్తూ లిస్టు విడుదల చేయనున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. చాలా మంది పోటీలో ఉన్నారు. సత్యం, అంటే ఆ లిస్ట్ రోజు రోజుకి పెద్దదవుతుంది, లేకపోతే రికమెండేషన్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ స్టెప్ తీసుకుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అంటే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈసారి అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలో కాస్త ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ చూపిస్తా ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా 4 గెలిచే అవకాశం ఉంది. ఒకటి సిపిఐఎంకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి ఇస్తే ఇంకొక 3 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు తీసుకునే అవకాశం ఉంది. 3 సామాజిక వర్గాల నుంచి. ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ రకంగా తీసుకుంటే, మరొకటి మిత్రపక్షమైనటువంటి వామపక్ష పార్టీకి ఒకటి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి అందుకే పోటీ చాలా ఎక్కువగా ఉంది. బీసీ కోటాలో కూడా ముద్దురాజ్ కమ్యూనిటీ నుంచి చాలా మంది టికెట్ ఆశిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే మరి ఎవరికి ఇస్తారు ముద్దురాజ్ సామాజిక వర్గం నుంచి అనేటువంటిది కూడా చర్చ ఉంది. అటు యాదవ సామాజిక వర్గం నుంచి కూడా మాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది, ఇటు ముదిరాజు నుంచి కూడా మాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. వారి 2 సామాజిక వర్గాల నుంచి ఎవరి పేరు తెరపైకి తీసుకునే అవకాశం ఉంది కూడా చర్చ అయితే జరుగుతా ఉంది. ఒకటి మైనారిటీ కోటా కింద కూడా చాలా మంది ఒకటి కేటాయించాలని అడుగుతా ఉన్నారు. కాకపోతే గతంలోనే గవర్నర్ కోటా కింద అమీర్ అలీ ఖాన్ సియాసత్ ఎడిటర్, ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. కాబట్టి మరొకటి మైనారిటీ కోటా కింద ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. కొద్దిసేపట్లో మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నాయకులకు నివేదిక అందజేయనున్నారు పేర్లతో. సాయంత్రానికి ఫైనల్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఏఐసిసి అధిష్టానం. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీగా నో ఛాన్స్ అంటోంది రాష్ట్ర నాయకత్వం. కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి కూడా నో ఛాన్స్ అంటోంది. మీనాక్షి నటరాజన్ క్లారిటీతో కొత్త వారిలో ఆశలు చిగురుస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ ఆన్లైన్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్తో మాట్లాడారు. ఏఐసీసీ పెద్దలు సిపిఐకి కూడా ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి ఓ సీటు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఇక ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓసీ కోటాకు వచ్చే సందర్భంలో జట్టి కుమారరావు పేర్లను ఏఐసీసీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని